మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ 10,000 కోట్ల లాభాలతో ఉందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి నిజంగానే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందా, నష్టాల బాటలో ఉందా? ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అన్న ఏం చెప్తారు? ఆర్టీసీ లాభాల బాటలోనే ఉందా? మరి మంత్రి గారు చెప్పినట్లు ఆర్టీసీ లాభాలు ఉందని చెప్పేసి 10,000 కోట్ల లాభాలు అని చెప్పేసి మంత్రి గారే చెప్తారు. మీటింగ్లలో మీడియా ఛానల్స్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తారు. దానికి ఎగ్జాంపుల్స్ గా 10,000 కోట్ల లాభం మొన్న 3 days కింద ఉస్నాబాద్ మీటింగ్ లో 10,000 కోట్ల లాభం ఉందని చెప్పేసి మంత్రి గారు చెప్పడం. 10,000 కోట్ల లాభం ఉన్నాక మాకు సమ్మె నోటీస్ రాక మేము ఎందుకు వెళ్తాం చెప్పండి? 10,000 కోట్ల లాభం ఉంటే మాకు ఇచ్చేయండి. మాకు కావాల్సినంత కేవలం 2,800 కోట్లే. మిగతా 7,300 కోట్లు మీరే ఉంచుకోర్రి. మాకు కావాల్సి 2,800 కోట్లు మాకు ఇయ్యారు. మహాలక్ష్మి పథకం ఈ 10,000 అవును ఇవ్వాలి కదా. ఇప్పుడు మా సమస్య ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండట్లేదు మీ రోడ్డు మీకు ఎక్కినాము. ఎందుకంటే మాకు రావాల్సిన నెలకు రావాల్సిన మహాలక్ష్మి డబ్బులు కరెక్ట్ టైంకి ఇస్తే మా పేస్కల్స్ మేమే చేసుకుంటాము, మా డిఎల్ మేమే ఇచ్చుకుంటాము. కాబట్టి మీరు చెప్పిన ప్రకారమే 10,000 కోట్ల లాభాలు అంటుగా ఆ లాభాలు చూపెట్టండి. మాకు 10,000 కోట్ల లాభాలు శ్వేతపత్రం ద్వారా విడుదల చేయండి. విడుదల చేస్తే ఆటోమేటిక్ మీ సమ్మెకి వెళ్ళము. ఎందుకంటే మా 10,000 కోట్లతోటి మా ఆర్టీసీని అభివృద్ధి చేసుకుంటాము, మా పే స్కేల్ పెంచుకుంటాము, మా రెగ్యులర్ నియామకాలు చేసుకుంటాము, కొత్త రిక్రూట్మెంట్ చేసుకుంటాము. కాబట్టి ఈ బస్సులు కొనుక్కుంటాం, కొత్త బస్సులు కొనుక్కుంటాము. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులు కాకుండా మా కొత్త బస్సులు కొనుక్కొని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాము. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు మీ ఆర్టీసీ కార్మికుల వల్లనే తెలంగాణ వచ్చింది. మీ ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటేనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఇవాళ మా ప్రభుత్వం ఏర్పడితే మీ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కనీసం ఈ విషయం కూడా ఎక్కడ చర్చించలేని పరిస్థితి. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరెత్తినట్లు ఈ వ్యవస్థ మీద అట్లున్నట్టు. అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతుర్రో అసలు అర్థమైతలేదు. గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఇదే మా ఆర్టీసీ 50 రోజుల సమ్మెకు ఒక యువకుల లెక్క వచ్చి మాకు ఎంతో మద్దతు ఇచ్చి మేము మా గవర్నమెంట్ రాగానే మీకు అన్ని చేస్తాము, ప్రభుత్వాలు విలీనం చేస్తాము, మీరు 2 PRCలు ఇస్తాము, కొత్త బస్సులు కొంటాము, యూనియన్లు ఇస్తామని చెప్పిన నాయకుడు ఈరోజు ఎందుకు మర్చిపోతుండు? అసలు ఎందుకు ముఖ్యమంత్రి పదమైన భయము పోతుందని భయపడుతుండా అనేది మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే సీనియర్ నాయకులు ఉన్నారు ఎంతోమంది. వాళ్ళని కానీ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. సరే ప్రశ్నిస్తారని చెప్పేసి బాగా చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ విషయంలో వచ్చేసరికి మాకు చేయం చేయడం లేదు. మరి ట్రాన్స్ఫర్ మినిస్టర్ 10,000 కోట్ల లాభాలు అంటాడు. ముఖ్యమంత్రి అసలు మా విషయం అసలు పట్టించుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నాడు కదా మీ మంత్రి గారు. వాస్తవం. ఎందుకంటే అతనే చెప్పిండు మేము ఒక వారియర్స్లకు పనిచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన విషయంలో ఆర్టీసీ కార్మికులు ప్రముఖ పాత్ర పోషించిర్రు అని చెప్పడం జరిగింది. ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క టికెట్ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ కి అండి కాంగ్రెస్ కి అని చెప్పి మా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు చెప్పడం వల్లనే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు నీ ముఖ్యమంత్రి అయినా అని చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంతో మరి మా విషయం ఎందుకు మర్చిపోతున్నారు ముఖ్యమంత్రి గారు? ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ఇంతకుముందు గతంలో 6 నెలల కింద ఒక సమ్మె నోటీస్ ఇచ్చినాం. అప్పుడు పిలిచి మాట్లాడిరు, ఏదో పాకిస్తాన్ ఇండియా ఉద్యమం అని చెప్పేసి బాధేసారు. ప్రస్తుతం తీస్తాం సమస్యలు తీరుతామని చెప్పేసి. మరి 6 నెలల తర్వాత మొన్న అంత పెద్ద ఎత్తున ఫిబ్రవరి 24 తారీఖున చలో సెక్రటరీ ప్రోగ్రామ్ తోటి వేలాది మంది కార్మికులు వస్తే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాలేదా? ఎన్నో మీడియా ఛానల్స్ మీద మీకు తెలియపరిచినాయి. మరి ఎందుకు పిలిచి మాట్లాడతలేరు? 13 తారీఖు 6 డెడ్ లైన్ పెట్టినాం, 13 తారీఖు సమ్మె నోటీస్ ఇస్తామని చెప్పి. ఈ గ్యాప్ లో ఎందుకు విలువలేదు? అసలు ఎందుకు మీరు సమ్మె చేయాలని మీకు ఉద్దేశం ఉందా? మీరే నెడుతున్నారు మమ్మల్ని అని చెప్పి అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు సమ్మె చేస్తే మీరు ఒక వ్యవస్థలో ఉన్నారు, ఆ వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది. ఇలా మీరు సమ్మె చేయడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుందని గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఈ విషయం. సో మళ్ళీ ఇప్పుడు సమ్మెకి వెళ్తామని అంటే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏం లేదంటారు? మరి ఖచ్చితంగా సమ్మెకి వెళ్తే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు తెలుసు ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే ఏదైనా అయితే అని చెప్పేసి. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు రేవంత్ రెడ్డి గారు. మేము ఏదైతే 14 రోజుల తర్వాత 42 రోజుల ముందు ఎప్పుడైనా డెడ్ లైన్ ఉంటుంది, సమ్మెకు డేట్ ఇస్తారు మా జేఎస్ నాయకులు. ఖచ్చితంగా సమ్మెకి వెళ్తాం. సమ్మెకి వెళ్తే ఏంటి పరిస్థితి? గతంలో కేసీఆర్ పరిస్థితి అవును వాస్తవం. అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన లేవు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయింది, ఆయన మర్చిపోయింది. ఆయన హామీలు ఇస్తాడు, అన్ని హామీలు ఇస్తారని ఏదో ఒక నెరవేర్చాడు. కాబట్టి మీరు గతం గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు చాలా మంది. ఎందుకంటే గతంలో ఏం మాట్లాడినావు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేసే విధంగా నువ్వు తెచ్చుకోవద్దు. ఆల్రెడీ ట్రోల్ అయిపోతున్నారు ముఖ్యమంత్రి గారు. మీ పట్ల గౌరవం ఉంది, మీరు ఒక యువకుడు మంచి చేస్తారని చెప్పి గౌరవం ఉంది. ఇప్పుడైనా మా ఆర్టీసీ జేఎస్ నాయకులను పిలిపించి మా న్యాయమైన డిమాండ్లను తీర్చండి. మీరే పెట్టిన ప్రభుత్వం హామీలో మేనిఫెస్టోలో అవే తీర్చమంటున్నాం. వేరే గుంతమ్మ కోరికలు కావు కదా. మరి అంటే ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీ ఆర్టీసీ డిపోలను ఆక్రమించే ప్రయత్నంలో ఉన్నాయి. దాదాపుగా 2-3 డిపోలను కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని నిండిపోయినాయి. సో దాని మీద కూడా మేమన్నా మాట్లాడబోతున్నారా?
ఖచ్చితంగా. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల మొత్తం ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాం, రాణిగండి పోయింది, హైదరాబాద్ పోయింది, ఇంకోటి పోయింది, చాలా కంటోన్మెంట్ పోయింది. అన్నిటి పోయి మా ప్లేస్ లో ఆక్రమించుకున్నారు. వాళ్ళే వచ్చేసి మా ప్లేస్ లో వాళ్ళ బస్సులు పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని వాళ్ళ మనుషులతో నడిపిస్తారు. రేపు మా మెకానికల్ ఎటు పోవాలి, మా డ్రైవర్లు ఎటు పోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? అదే ఆర్టీసీ ద్వారా కొనమంటున్నాము ఎలక్ట్రిక్ బస్సులను. నష్టమైంది. గతంలో జయనగరం బస్సులు కొనలేదా? జయనగరం బస్సులు ఇప్పుడు తిరుగుతున్నాయి సిటీలో. జయనగరం బస్సులు కొని మా ఆర్టీసీ ద్వారా తీసుకొని నడిపిస్తారు. ఇప్పుడు కూడా ఎలక్ట్రిక్ బస్సులు మా ఆర్టీసీ ద్వారా నడుపుకుంటున్నాము. మా ఉద్దేశం అది. ఎందుకు ప్రైవేట్ వైపు ఎందుకు చూస్తున్నావు? గతంలో కేసీఆర్ మూసేస్తారు అంటే నువ్వే అసలు మూసేస్తున్నావు ఆర్టీసీని. అసలు వాస్తవం చెప్పంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారే ఆర్టీసీ మూసేస్తుంది అని చెప్పి మేము అంటున్నాం. అర్థమైపోతుంది. మా డిమాండ్ ఏదైతే నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలనే పరిష్కరించమని అంటున్నాం. అది మీకు తెలుసు. చంద్రబాబు గారు మేనిఫెస్టో చైర్మన్ ఉన్నాడు, ఆయన ఏం పెట్టినా ఆయన తెలుసు. అందులో ఉన్న అంశాలనే నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. అన్న ఏం చెప్తారు? ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మీ విషయం గురించి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఎటువంటి పట్టించుకోకుండా ఉంటుంది. ఏం చెప్తారు దానికి? నా పేరు బి యాదగిరి, కార్మిక పరిషత్ జనరల్ సెక్రటరీ. నేను జేఏసీ కో కన్వీనర్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఆర్టీసీ మొత్తం కంప్లీట్ గా నిర్వీర్యం అవుతుంది. అయితే ఈ 48 గంటల్లో ఫ్రీ బస్ అని పెట్టి మేనిఫెస్టోలో పెట్టి మా 6 అంశాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, పే స్కేల్ ఇస్తాం, విలీనం చేస్తాం అని రకరకాలుగా 6 అంశాలు, ఆటో డ్రైవర్లకు పెట్టినట్టు 6 అంశాలు అని పెట్టి ఆర్టీసీ కూడా 6 అంశాలు పెట్టారు. అధికారంలో 6 అంశాలు మర్చిపోయారు, ఆర్టీసీ కార్మికులు మర్చిపోయారు. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టి 48 గంటల్లో సక్సెస్ చేపించుకొని 2.5 సంవత్సరాల గురించి కూడా ఈనాటికి మా సమస్యలు పరిష్కరించలేదు. పే స్కేల్ ఇయ్యలేదు. 21 పే స్కేల్ రావాలా, 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ కావాలా. 4 సంవత్సరాలు అంటే 21 నుంచి 21 ఏప్రిల్ 1 నుంచి రావాలి, 25 ఏప్రిల్ 1 నుంచి రావాలి. 17 పే స్కేల్ అయ్యింది. కేసీఆర్ మా ధైర్యాన్ని దమ్ము చూసి 16% ఐఆర్ ఇచ్చిండు సమ్మె చేస్తామంటే. అప్పుడే ఇచ్చిండు. ఈ అధికారంలోకి వీళ్ళు వచ్చిన తర్వాత ఒక ఏడాది కింద ఒక 5% ఇచ్చారు. 30% హెచ్ఆర్ఏ ఉంటే 24%, 6% కోసేసి 5% ఇచ్చారు. మెట్రోపాలిటన్ సిటీ అని. స్టేట్ గవర్నమెంట్ కేమో 6% హెచ్ఆర్ఏ ఎక్కువ ఉంటది, మాకు తక్కువ ఉంటది. వాళ్ళకి 24 ఉంటే మాకు 24 చేసారు, 5% పెంచారు. 30% హెచ్ఆర్ఏ ఉంటే 24 చేసారు. 1% వాళ్ళు ఇంకా తగ్గించారు. ఇంకా హెచ్ఆర్ఏ తగ్గించారు. ఏ పే స్కేల్ 5% పెంచారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం తోటి రాష్ట్ర ప్రభుత్వం కుమ్ముక్కయి ఆర్టీసీ నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఎవరి, వాళ్ళు ఏ దేశానికి, ఈ దేశానికి ఏమైనా స్వతంత్రం తెచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ 93 ఏళ్ల నుంచి ఆర్టీసీ రాజరి నిజాం సర్కార్ కానించి ఆర్టీసీ ఉన్నది. ఎంతో మంది మా పూర్వీకులు అంతా కష్టపడి పనిచేసి ఆర్టీసీ రక్షించుకుంటే ఆస్తుల మీద కన్నేసి ఇవాళ ప్రైవేట్ బస్సులకు, ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం మోడీ సర్కారు కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు చేస్తున్నది? తెలంగాణ బిడ్డలకు ఆర్టీసీ లో ఉద్యోగాలు ఎందుకు రావు? అన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు రావు? అందుకనే మేమేమంటున్నామంటే తెలంగాణ బిడ్డలకు అన్ని కేటగిరీలలో ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేయాలి. ఈ అద్దె బస్సులు 30 ఏళ్ల నుంచి మేము పెంచి పోషిస్తున్నాం, దానితోటి నష్టము. ఈ ఎలక్ట్రిక్ బస్సులు కూడా మా డ్రైవర్ ఉండడు. ఓ దాంట్లో 1 మ్యాన్ ఆపరేషన్, ఎయిర్పోర్ట్ బస్సులే 1 మ్యాన్ ఆపరేషన్ ఉంటాడు. కండక్టర్ కూడా ఉండడు, మెకానిక్ ఉంటాడు, క్లీనర్ ఉంటాడు, పెయింటర్ ఉంటాడు, ఎవరు ఉండరు, సూపర్వైజర్ ఉండరు. వాళ్ళకి ఇప్పుడు 58 రూపాయలకి పర్ కిలోమీటర్ ఇస్తున్నాము. దాని 38 నుంచి 40 రూపాయలు వస్తాయి. 1 కిలోమీటర్ కు 40 రూపాయలు నష్టం, 20 రూపాయలు నష్టం, 18-20 రూపాయలు నష్టం. 20 రూపాయలు నష్టం అంటే వేలాది లక్షలాది కిలోమీటర్లకు కోట్లాది రూపాయలు నష్టపోతున్నాము. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తే? కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? మా కార్మికుల కడుపు కొట్టి కాంట్రాక్టర్లకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను పెంచి పోషిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కన్ను తెరిచి ఈ ఆర్టీసీ మోనోగ్రామ్ కాదు, జేబీఎం ఎలక్ట్రా బస్సులో వాళ్ళ ఓనర్లు ఎవరిలో చెప్పమనండి. ఆర్టీసీ బ్రాండ్ పెట్టుకొని తిప్పి మా కడుపులు కొట్టి వాళ్ళకు పెంచి పోషించడం ఎందుకని మేము అడుగుతున్నాం. ఇలా 93 ఏళ్ల సర్వీస్ గిన్నిస్ బుక్ టాప్ వరల్డ్ రికార్డు సాధించింది. ప్రపంచంలో అత్యధిక బస్సులు కలిగి రవాణా రంగంలో విశిష్టమైన సేవలు చేసి యాక్సిడెంట్ రేషియో తగ్గించి ప్రజల మన్నను పొందిన ఏపీఎస్ఆర్టీసీ, ఉమ్మడి ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ. అలాంటి ఘనమైన చరిత్ర నిజాం సర్కార్ పెట్టిన భిక్ష ఇది. అలాంటివి రాజరిక వ్యవస్థలో, ప్రజా రవాణా వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు అని మేము ప్రశ్న. ఈ దేశంలో యువకులు ఫారెన్ పోయి ఆడ బిచ్చాడన చేయాలనా? ఈ దేశంలో యువకులకు ఉపాధి ఇయ్యరా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ఈ ఎవరు వెంటనే
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకే ఇవ్వాలా, ఆర్టీసీ ఆస్తులను కాపాడాలా, ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, వద్దురా నాయన కేసీఆర్ పాలన అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, రావాలంటే మీరు వచ్చారు. ఇవాళ సర్వనగర్ స్టేడియంలో మీరు మాట్లాడిన మద్దతులు మేము నమ్మి మీకు ఓట్లేసి గెలిపిస్తే 2.5 సంవత్సరాల కేసీఆర్ పాలనే ఉంది, కానీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన లేదు. ఆర్టీసీలో పనిభారం పెరిగింది కాబట్టి ఒక్కొక్క కార్మికుడికి లీవ్ లేదు, హాస్పిటల్ పోతే మెరుగైన సౌకర్యాలు లేవు, ఆఫీసర్లను ఎవరిని అడగలేము, అంటే రిక్రూట్మెంట్ లేదు. డీడీలు చేయమంటారు, 16 గంటలు సిటీలో నిలబడి ఎట్లా డ్రైవర్ కండక్టర్లు పనిచేస్తారు. MTW యాక్ట్ ప్రకారం 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. అలాంటిది నువ్వు 16 గంటలు ఎట్లా తీసుకుంటున్నావు? డబల్ డ్యూటీకి డబల్ వేజెస్ ఇవ్వాలి, డబల్ వేజెస్ ఎందుకు ఇస్తలేరు? ఇవాళ మహిళా కార్మికులు రాత్రి 12 గంటలకు రోడ్డు మీద ఎట్లా పోతారు? ఇవాళ అవుట్ సోర్సింగ్ కండక్టర్లను డ్రైవర్లను తీసుకుంటే ఆర్టీసీ నిర్వీర్యం చేయాలనే కుట్ర ఉన్నది కాబట్టి దాన్ని ప్రతిఘటించడం కోసం ఈ రోజు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగం ఉంది కాబట్టి మీకు మెరుగైన సేవలు మీ రాష్ట్రానికి మన రాష్ట్రానికి చేసి మీ ప్రభుత్వానికి పేరు తెస్తాం కాబట్టి మాకు చర్చలకు పిలిస్తే మేము సూచనలు ఇస్తాం, మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటాం, మా ఖర్చాలు తీర్చమంటున్నాం. 48 గంటలు రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి. దీని మీద అంటే దీని గురించి ఏమైనా చెప్పబోతున్నారా మీరు? అసెంబ్లీ సమావేశాల్లో మాకు రాజకీయ సంబంధమైన అంశాలు అవసరం లేదు. మేము ఆర్టీసీని మా తరఫున ఏం చేస్తున్నామంటే, ఆర్టీసీని రక్షించనే ప్రభుత్వాలు మనుగడగలుగుతాయి, ఆర్టీసీ నిర్వీర్యం చేస్తే ప్రభుత్వాలు కూడా కనుమరుగవుతాయి. అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, యంగ్ డైనమిక్ సీఎం గారు మా ఆర్టీసీ కార్మికులను పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థి మేధావులకు ఆర్టీసీగా ఉండదు, ప్రైవేటు పరమైతుంది, ఏ సబ్సిడీ కూడా విలేకరులు మీలాంటి విలేకరులకు, ఫ్రీడమ్ ఫైటర్స్ కు, వికలాంగులకు, స్టూడెంట్స్ కు ఎలాంటి రాయితీలు ఉండవు రాబోయే రోజులల్లా. ఇప్పుడు ఫ్రీ అంటారు కదా, ఆర్టీసీనే ఉండదు. కాబట్టి ఆర్టీసీని రక్షించాలంటే ఆర్టీసీకి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి కొత్త బస్సులు కొనుగోలు చేసి కొత్త డిపోలు ఏర్పాటు చేసి అన్ని కేటగిరీలో రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీ ద్వారా.